అమెరికాలో ఉంటున్న అక్రమ వలసవాదులపై ఉక్కుపాదం పేరుతో ట్రంప్ సర్కార్ రెచ్చిపోతోంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ పూర్తిగా నియంతలా వ్యవహరిస్తున్నారు. సొంత దేశంలో లక్షల మంది రోడ్డుపైకి వచ్చి వ్యతిరేకిస్తున్నా వెనక్కి తగ్గడం లేదు. దొరికిన వారిని దొరికినట్టే కారాగారంలో వేస్తున్నారు. ఇక పాలస్తీనా మూలాలున్న వారు దొరికితే కనీ విని ఎరగనంత కఠినమైన చర్యలకు దిగుతున్నారు. తాజాగా పాలస్తీనాకు చెందిన ఒక కొత్త పెళ్లి కూతురికి ఎదురైన దుస్థితి చూసి ప్రపంచమంతా నివ్వెరపోతోంది. పెళ్లై వారం కూడా కాకముందే హనీమూన్ ముగించుకొని తిరిగొచ్చే లోపే కొత్త కోడలికి అమెరికా నరకం చూపించింది. పాలస్తీనా మూలాలున్న యువతి వాడ్ సకీక్ వయసు కేవలం 22 ఏళ్లు. సౌదీ అరేబియాలో జన్మించిన వాడ్ సకీక్ ఎటువంటి దేశానికి పౌరసత్వం లేకుండా చిన్ననాటి నుంచి అమెరికాలోనే జీవితం గడిపింది. తాజాగా అమెరికాలో పుట్టి పెరిగిన తహీర్ షేక్ అనే యువకుణ్ణి ప్రేమ వివాహం చేసుకుంది. అయితే అమెరికా పౌరసత్వం లేకపోవడం ఆమె జీవితాన్ని నాశనం చేసింది. పెళ్లి తర్వాత హనీమూన్కు విదేశాలకు వెళ్లకుండా అమెరికా పరిధిలోని వర్జిన్ ఐలాండ్కు వెళ్లారు. తిరిగి అమెరికాలో డల్లాస్ విమానాశ్రయంలో దిగగానే ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పౌరసత్వం లేని వాళ్లు అమెరికాలో ఉండకూడదు అంటూ చేతులకు కాళ్లకు సంకెళ్లు వేశారు. ప్రతిరోజు 16 గంటల పాటు సంకెళ్లతోనే బంధించి ఉంచారు. నెల రోజులకు ఒక డిటెన్షన్ సెంటర్కు చొప్పున 4 చోట్లకు మారుస్తూ చిత్రహింసలు పెట్టారు. ఆహారం పెట్టకుండా నీళ్లు ఇవ్వకుండా వేధించారు. పశువుల పట్ల కూడా ఇంత దారుణంగా ప్రవర్తించారని చెబుతోంది వాడ్ సకీక్. దాదాపు 140 రోజుల తర్వాత కోర్టు జోక్యంతో సకీక్ను విడిచిపెట్టారు. జైలు నుంచి బయటకొచ్చాక సకీక్ తనకు జరిగిన తీవ్రమైన అవమానాలు, చిత్రహింసలను మీడియా ముందుకు వచ్చి వెల్లడించారు. తన 5 నెలల జీవితాన్ని కోల్పోయానని, అత్యంత దారుణంగా హింసించి తన భవిష్యత్తును అంధకారం చేశారని వాపోయింది. తన భర్తను, న్యాయవాదిని 50 గంటల వరకు కలవడానికి కూడా అనుమతి ఇవ్వలేదని పేర్కొంది. తనకెదురైన పరిస్థితి ఏ ఒక్కరికి ఎదురు కాకూడదని కంటతడి పెట్టుకుంది. ఇది ఒక్క వాడ్ సకీక్ కథ కాదు. అగ్రరాజ్యంలో అక్రమ వలసదారుల పేరిట జరిగే చిత్రహింసల వెనుక వేలాది కన్నీటి గాథలు దాగి ఉన్నాయి. మానవ హక్కులు ఎక్కడ? పౌరసత్వం లేని వాళ్లకు కనీసం మానవత్వం చూపించలేరా? పౌరసత్వం శాసనాలపై ఆధారపడిన న్యాయం మాత్రం మానవత్వంపై ఆధారపడాలి. అలా జరిగితేనే అమెరికా నిజంగా అగ్రరాజ్యం అనిపించుకుంటుంది.